RTI Live News. Ask for right. ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం బోదంపల్లి గ్రామం చెందిన రామిల లక్ష్మి శ్యామల తల్లిదండ్రులు గత 10 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో చనిపోగా అప్పటి నుండి లక్ష్మి కూలి పనులు చేసుకుంటూ కడు పేదరికంతో బాధపడుతూ నానా ఇబ్బందులు పడుతోంది. రామిల లక్ష్మికి మధ్యప్రదేశ్కి చెందిన వ్యక్తితో వివాహం కాగా భర్త కొంతకాలంగా మద్యానికి బానిసై భార్యని హింసిస్తూ ఇంటి నుండి వెళ్లిపోవాలని లేదంటే చంపేస్తానంటూ బెదిరించడంతో లక్ష్మి పుట్టిన ఊరైన బోదంపల్లి గ్రామానికి చేరుకుంది. ఆమె అప్పటి నుండి గత 4 సంవత్సరాలుగా ఒంటరిగా జీవనం కొనసాగిస్తుంది. ఆమె చెల్లి శ్యామల గత 3 సంవత్సరాల క్రితమే పక్షవాతం రావడంతో కాళ్ళు చేతులు పనిచేయకపోవడమే కాక తన మానసిక స్థితి సైతం సహకరించక మాటలు రాక మానసికంగా బాధపడుతుంది. ఈ విషయం తెలుసుకున్న శ్రీ ఎస్ఆర్ఎస్ యూత్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకుడు గుర్రె శ్రీనివాస్ మేము ఉన్నామంటూ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కౌటాల ఎస్ఏ మధుకర్ యూత్ సభ్యులతో కలిసి బియ్యం, నూనె, చక్కెర, పిండి, నిత్యావసర వస్తువులు, దుప్పట్టతో సహా 3,500 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేసి బాధితులకు అండగా నిలిచారు. యూత్ సభ్యుల్ని మరియు గ్రామస్తుల్ని ఎస్ఐ అభినందించారు. పేద పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళు. మన డబ్బా ఎస్ఆర్ యూత్ నుంచి కొన్ని సరుకులు ఇవ్వడం జరిగింది. ఇటువంటి మరిన్ని ప్రోగ్రాలు చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. చాలా సంతోషం అన్న. బోదంపల్లి గ్రామంలో కడు పేదరికంలో ఇద్దరు ఆడవాళ్ళు వాళ్ళ కష్టం అమ్మానాన్న లేకుండా అనాథగా బతుకుతున్నారు. అలా దీనావస్థ చూసి మన ఎస్ఆర్ఎస్ యూత్ డబ్బా గ్రామానికి చెందిన గుర్రె శ్రీనివాస్ అధ్యక్షతన ఈరోజు నిత్యావసర వస్తువులు అదేవిధంగా వాళ్ళ ఖర్చుల కోసం వాళ్ళ డబ్బులు కూడా అందజేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు చాలామంది ఇంకా చేస్తే మంచిగా ఉంటుంది. చాలా పేదరికంలో ఉన్న గ్రామాలు కాబట్టి ఎవరికైతే అవసరాలు ఉంటాయో వాళ్ళని మనం కొద్ది గొప్ప వంతున ఆయన సాయం చేస్తే మంచిగా ఉంటుందని కోరుకుంటూ ఇటువంటి సాయం చేసిన గుర్రె శ్రీనివాస్కి ధన్యవాదాలు తెలుస్తున్నాను. అలాగే వెంకటేష్ అన్న యూత్ సభ్యులకి. వర్షాకాలం సార్, వర్షం వస్తే ఈ తాటిపత్రి కప్పుకొని మంచాల కూర్చుని ఉండేది సార్. తాటిపత్రి మొన్న కప్పుకున్నారు. ఆమె కష్టం చేసి నేను చూసుకోవడం సార్. అలా ఆమె కష్టం చేసుకొని చూసుకోవాలి. సైకిల్ ఒకటి సైకిల్ చేతిలో పెట్టాలి. లక్ష్మి నువ్వు కూడా పట్టుకో. నా పేరు శ్రీనివాస్. కౌటాల మండలం బోదంపల్లి గ్రామంలో ఒక కుటుంబం నుంచి ఇద్దరు అక్కా చెల్లెళ్ళు అనాథలుగా జీవిస్తున్నారు అని నాకు ఒక మిత్రుడు తెలపడంతో నేను వీళ్ళ ఇంటికి నిన్న రావడం జరిగింది. వచ్చిన నేపథ్యంలో వీళ్ళ పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా ఉంది. మగదిక్కు లేరు, తల్లిదండ్రులు లేరు. ఒక మానసికంగా పక్షవాతం వచ్చి కాలు చేతులు పడిపోయి మాట్లాడలేక మంచాల పడి ఉంటే నాకు నా మనసు చాలా బాధగా అనిపించింది. ఈ విషయాన్ని నేను కౌటాల సిఏ గారి దృష్టికి తీసుకువెళ్ళగా సిఏ గారి నుంచి కొంత స్పందన లభించింది. మాకు వీళ్ళకి ఏదైనా సాయం చేద్దామన్న ఉద్దేశంతో మా ఎస్ఆర్ఎస్ సభ్యులతో కలిసి నేను ఇక్కడికి బోదంపల్లికి రావడం జరిగింది. ఈరోజు వారికి బియ్యం, పప్పు, ఉప్పుతో పాటు నిత్యావసర సరుకులు మా యూత్ నుంచి మాకు తోచిన సాయంగా వాళ్లకు అందియడం జరిగింది. ఇక్కడే కాకుండా సిర్పూర్ నియోజకవర్గంలో ఏ మారుమూల ప్రాంతమైనా ఇలాంటి పేదవాళ్ళు ఉంటే మా ఎస్ఆర్ఎస్ యూత్ నుండి వారికి సేవా కార్యక్రమాలు చేయడానికి, వాళ్లకు సాయం అందించడానికి మేము ఎల్లప్పుడూ ముందుంటామని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన సిఐ గారికి, కౌటాల ఎస్ఐ గారికి ఇద్దరికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు మా యూత్ తరఫున తెలియజేస్తూ ముగిస్తున్నాను.